ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న అన్నయ్య వచ్చేసి మనకు నల్గొండ నుంచి వచ్చారండి. స్పెట్స్ పెట్టుకున్న అన్నయ్య. సో యాక్చువల్గా అన్నయ్య వాళ్ళది నల్గొండ, కానీ అన్నయ్య మాత్రం ఉండేది కెనడాలో ఉంటున్నాడు. గత 10-15 సంవత్సరాల నుంచి అన్నయ్య కెనడాలోనే ఉంటున్నారు. సో కెనడా అంటే అమెరికా పక్కన ఉంటుంది. సో అన్నయ్య అక్కడనే చదువుకొని ఇప్పుడు అక్కడనే జాబ్ చేస్తున్నారు. ఒక 10-12 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అన్నయ్యకి డైరీ ఫామ్ పెట్టాలన్న కోరిక వలన మనకి ఇక్కడ నల్గొండ అన్నయ్య వాళ్ళది ప్రాపరు. సో నల్గొండలో ఒక 50 గేదెల డైరీ రెడీ చేస్తూ ఉన్నారు. సో అందుకోసం యూట్యూబ్లో మనల్ని దగ్గరకు వచ్చినారు. సో మనం 20 గేదెలు కూడా కొనిపెట్టడం జరిగింది అన్నయ్య వాళ్ళకి. నేను అన్నయ్యతో కూడా ఒక 2 డేస్ కింద మాట్లాడినా. డైరీ ఫామ్ చాలా బాగా సెట్ అయింది, మిల్క్ కూడా బాగా ఇస్తున్నాయని చెప్పినారు. సో చాలామంది కొత్త వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే చాలామంది ముందు జాగ్రత్తతో అంటే అమెరికాలో ఉన్న ఇక్కడ వేరే దేశాల్లో ఉన్న డైరీ ఫామ్లు చాలామంది పెడుతున్నారు, ప్లాన్ కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది మధ్య ఇద్దరు వాళ్ళ బ్రదర్స్ వచ్చేసి ఫారెన్లో ఉన్నారు. ఇంటి దగ్గర వాళ్ళ నాన్నకి డబ్బులు పంపుతూ ఉంటే నాన్న వచ్చి మా దగ్గర గేదెలు తీసుకెళ్ళాడు. ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు, ఒక కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటాడు. సో ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే డైరీ ఫామ్లో ముందు చూపు అంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఈ ఫీల్డ్లోకి వచ్చేసి ఉన్నారు. సో మీ అందరి కోసం ఒక పాయింట్ చెప్తున్నా. సో ఈ డైరీ ఫామ్లో ఎంత లాభం ఉంటుంది, ఎంత పోతుంది దానికి ముందు ఎవరికన్నా హర్యానాలో గేదెలు కావాలంటే అంటే 5 లేదా 10 గేదెలు కావాలంటే హర్యానాకు రండి. ఇక్కడ జెన్యూన్ గేదెలు దొరుకుతాయి. సో మేము రైతులందరూ గేదెలు కొనిపెడతా ఉంటాము. మనకి మ్యాటర్లోకి వెళ్తే ఒక గేదె వలన మనకు నెలకు 10,000 ఈజీగా వస్తాయండి. చాలా ఈజీగా ఒక నెలకు 10,000 రూపాయలు అన్ని ఖర్చులు బోన్ వస్తాయి. ఒక గేదె 12 లీటర్లు 11 లీటర్లు ఇచ్చినా మనకి రోజు మీద ఒక గేదె మీద 700-800 లాభం వచ్చినా మనకి సగం దానిపైనే ఖర్చులు పోతాయి. సో సగం మిగులుతాయి. రోజుకో 400 మిగిలిన 350 మిగిలిన 10 గేదెలు అనుకుంటే 350 అయినా 10 గేదెలు అనుకుంటే ఈజీగా 1,00,000 రూపాయలు దాటుతాయి. కానీ మనకి సొంత పొలం ఉండాలి. గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది, సొంత పొలం ఉండాలి. లేబర్ పెట్టుకొని 10 గేదెలు పెట్టుకుంటే బాగుంటుంది. మనకి ఇంకో విషయం కూడా ఏంటంటే ఒక 6 ఈతలు అంటే ఒక గేదె ఒక 6 ఈతల పాటు అంటే ఒక 6-7 సంవత్సరాల పాటు మన షెడ్లో ఉంటే మనకి ఈజీగా ఒక ఈతకు 80,000 చొప్పున 70,000 చొప్పున 90,000 చొప్పున పాలిచ్చిన ఒక 4-5 లక్షలు ఒక గేదె ద్వారా మనం డ్రా చేసుకొని మళ్ళీ ఆ గేదెను అమ్మేసుకున్నా మనకు అదే రేటుకి అమ్ముతుంది. సో మీరు పెట్టేది ఫస్ట్ ఎంత పెడతారు? 1,30,000, 1,40,000, 1,20,000, 1,50,000 సీజన్ను బట్టి మీరు రేటు పెడతారు. సో మీకు ఒక గేదె వలన జీవితకాలంలో 10 పిల్లలు పెడుతుంది. 10 పిల్లలు పెట్టినప్పుడు ఒక్కొక్క పిల్ల పెట్టినప్పుడల్లా మీకు ఒక 70,000, 80,000, 90,000 మీకు మినిమం ఇస్తుంది. సో నేను మీకు ఇంత పర్టిక్యులర్గా రూపాయితో సహా ఎందుకు చెప్తున్నా అంటే నేను కనీసం ఒక 4,000 గేదెల వరకు హర్యానాలో కొన్నా. ఒక 35 నుంచి 40 కోట్లు గుర్తుపెట్టుకోండి రూపాయలు. 35 కోట్లు నుంచి 40 కోట్ల రూపాయలు రైతుల డబ్బులు పెట్టి గేదెలు కొనిచ్చి ఒక 100 డైరీ ఫామ్ల వరకు పెట్టి సక్సెస్ చేసి మరీ చెప్తా ఉన్నా. ఈ పాయింట్ ఎందుకు చెప్తా ఉంటే కొత్తలు రావడానికి చాలామంది నేను ఒక 25 మినిట్స్ వీడియో పెట్టిన యూట్యూబ్లో. డైరీ ఫామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 25 మినిట్స్ ఉంటుంది వీడియో. దాన్ని చూసి ఒక 7 లక్షల మంది దాన్ని చూసినారు. కొన్ని వందల ఫోన్ కాల్లు వచ్చినాయి. సో మనము ప్రూఫ్తో సహా వీడియోలు కూడా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సో ఎందుకు చెప్పినట్టే కొత్త వాళ్ళకు కూడా ఎవరు వచ్చే వాళ్ళకి బూస్టింగ్ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నా. లాంగ్ టర్మ్లో అంటే ఒక 4-5 సంవత్సరాలు డైరీ ఫామ్ మెయింటైన్ చేసిరంటే మీకు తర్వాత తీద్దామన్నా తీయరాదు. సో ప్రతి నెల కాకుండా రోగాలు కూడా తక్కువనే ఉంటాయి. మీరు అంతా భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ డైరీ ఫామ్లో మీకు అంత రోగాలు కూడా ఇంకేముండవు. కొద్దిగా మాస్టైటిస్ ఒకటి అటాక్ చేస్తుంది, పొదుగువాపు వ్యాధి, అదొకటే ఉంటుంది. సో ఏదేమైనా చుట్టుపక్కల డైరీలు తిరగండి. మనము ఆంధ్ర గేదెలు అది టైం వేస్ట్. చాలామంది గుజరాత్ గేదెలు కూడా యూట్యూబ్లలో చూపిస్తున్నారు. అట్లా హరియప్గా తొందర పడకండి. హర్యానా గేదెని మించింది ఏది లేదు. హర్యానా గేదె మొదటి లక్షణం ఏంటంటే అది తొందరగా గడుతుంది, పాలు లాంగ్ టర్మ్ ఇస్తుంది. మీ గుజరాత్ గేదె తొందరగా గట్టదు. సో ఈ రెండు చూసుకొని సొంత పొలం ఉండి ఒక 2-3 ఎకరాలు ఉండి మీరు పని చేసుకోగలిగితే మీకు డైరీ ఫామ్ మించింది ఇంకా ఏది లేదు. సో మీకు ఏదైనా ఎవరికైనా 5 గేదెలు 10 గేదెలు కావాలంటే తెలంగాణ ఆంధ్రాలో ఏ జిల్లాలో అయినా మనం గేదెలు ఇచ్చిన్నాం ప్రతి జిల్లాలో. సో మీకు నేను వాళ్ళ రిఫరెన్స్ నెంబర్ ఇస్తా, వాళ్ళకి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.